అందరికి నమస్కారం. ఇవాళ అసలు ఒక సుప్రీంకోర్టు ఒక ఉత్తమమైన తీర్పిచ్చింది. చాలా అద్భుతమైన తీర్పిది. దీన్ని చెప్పబోయే ముందు గెట్ ఔట్ రవి, గెట్ ఔట్ రవి ఈ నినాదం ఈ ట్రెండింగ్ బాగా నడుస్తుందనమాట. హ్యాష్ ట్యాగ్ గెట్ ఔట్ రవి అనేది తమిళియన్స్ అంతా ఇదే మొత్తుకుండిగా. మరి ఎందుకు వాళ్ళు ఇంతింత టాపిక్ని ఇంతింత రైజ్ చేస్తూ ఉన్నారు అంటే ప్రజలారా, ఈ అసలు రవి అనే అతను ఎవరంటే రవీంద్ర నారాయణ్ రవీనా. హీఈస్ ఎ ఐపీఎస్ ఆఫీసర్ ఫ్రమ్ బీహార్. ఈ బీహారీ ఐపీఎస్ తమిళనాడులో పోయి అన్ని అసలు పెండింగ్ బిల్స్ అన్ని పెండింగ్లోనే పెట్టుడు. అసలు ఎడ్యుకేషన్ గురించి ఏమన్నా వచ్చిందంటే ఇంకా అసలు తొక్కి పెట్టాడు అనమాట. ఒక 10 యూనివర్సిటీ గురించి బిల్స్, 10 యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు వాళ్ళకి కావాల్సిన ఆ బిల్స్ అన్నీ కూడా మొత్తం తొక్కి పెట్టేసిండండి ఈ వ్యక్తి. దాంతో అసలు తమిళియన్స్కి బాగా కోపం వచ్చింది. ఇది ఎన్ని రోజుల నుంచి తొక్కి పెట్టేసిందంటే ఫర్ ద పాస్ట్ 4-5 సంవత్సరాల నుంచి ఇదే నడుస్తుంది అనమాట తంతు. ఏ ఏదన్నా బిల్లు అసలు తమిళనాడును డెవలప్ చేద్దాము అని అనుకుంటే చాలు ఇక పోయి తొక్కుడు అనమాట దాన్ని. అంటే అది అక్కడనే బిల్లు పెట్టేసుడు, ఇక దాన్ని ముందరికి పోదనమాట. అందుకని చెప్పి తమిళియన్స్కి బాగా కోపం వచ్చి సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చింది. ఏంది ఆ తీర్పు అని అంటే, ఒక బిల్లు కనుక ఒక అసెంబ్లీ నుంచి తీర్మానం చేసి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ డిసిషన్స్ తీసుకొని దాన్ని కనుక గవర్నర్కి పంపిస్తే 3 నెలల్లో దాన్ని సార్ట్అవుట్ చేయాలి. అది వాళ్ళకి నచ్చితే, అంటే ఆయనకు నచ్చితేనేమో ఓకే, నచ్చకపోయినా కూడా 3 మంత్స్లో దాన్ని సార్ట్అవుట్ చేసి రిజెక్ట్ చేసి నీకు పంపించాలి. నచ్చితేనేమో వితిన్ 1 మంతే చేసి పంపించాలి. నచ్చకపోతే మాత్రం మ్యాక్సిమం ఆయనకు ఉన్న టైము 3 మంత్స్. ఇంతకంటే ముందు మరి ఇది ఏమైంది అంటే, ఈ ఈ కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు డూ ఇట్ యాజ్ సూన్ యాజ్ యూ క్యాన్ అన్నట్టు రాసిండ్రు. ఆ కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు వీలైనంత తొందరగా బిల్స్ రాసి మీరు ఎన్నికి పంపాలని చెప్పారు. అయితే దాంట్లో ప్రాపర్ డేట్ లేదు కాబట్టి ఈ ఆర్ఎస్ఎస్ బ్యాచ్, ఎస్పెషల్లీ బీజేపీ బ్యాచ్ దాన్ని తొక్కిపెట్టడం మొదలుపెట్టింది. ఎక్కడెక్కడైతే వాళ్ళ గవర్నమెంట్ లేదో ఎక్కడెక్కడైతే లేని గవర్నమెంట్లలో ఈ ప్రాబ్లం క్రియేట్ చేయడం బాగా ఘోరంగా తయారు చేశారు అనమాట. తయారు చేసేసి పంజాబ్లో కానీ, ఇప్పుడు ఇక్కడ మనకు అంతకంటే ముందు మన ప్రభుత్వంలో, తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సౌందరరాజన్ గారు కానీ, ఇంకా ఇప్పుడు తమిళనాడు గవర్నర్ కానీ, ఇక వీళ్ళు ఇక పరాకాష్ట అనమాట. ఎట్ ద సేమ్ టైం అప్పుడు లాస్ట్ టైం దేవేంద్ర ఫడ్నవీస్ను ముఖ్యమంత్రి చేసినప్పుడు కూడా ఇదే స్టోరీ అనమాట. వాళ్ళకు అసలు తక్కువ పవర్ ఉంటే కూడా ఏం చేసుకున్నా కూడా పవర్స్ ఎట్లా పడితే అట్లా అబ్యూజ్ చేస్తారు అనమాట. సో ఇట్లాంటి కేసులు అన్నీ చాలా జరిగినాయి కాబట్టి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చేసి, మీరు కనుక బిల్స్ను ఇమీడియట్గా 1 మంత్ లోపల సబ్మిట్ చేసేయాలి. ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ అగ్రీయింగ్ టు దట్. ఇఫ్ యూ ఆర్ నాట్ అగ్రీయింగ్ టు ఇట్, విత్ ఇన్ 3 months యూ హ్యావ్ టు సే రీజన్ అండ్ యూ హ్యావ్ టు సెండ్ ఇట్ బ్యాక్ టు ది అసెంబ్లీ. ఇన్ కేస్ అట్లా కూడా కాలేదు అని అనుకుంటే దాన్ని మీరు ప్రెసిడెంట్కి పంపించడం జరగాలి. సెకండ్ టైం కూడా ఏ ఏ తేడా లేకుండా సేమ్ బిల్ని కనుక మళ్ళీ అసెంబ్లీ కనుక పంపించినట్టయితే యూ హ్యావ్ నో అదర్ చాయిస్ అదర్ దాన్ యాక్సెప్టింగ్ ఇట్. అంటే గవర్నర్కు నీకు అంత స్థాయి లేదు, నీ స్థాయి చిన్నది, ప్రజల ముంగట నీ స్థాయి చిన్నది అనేది సుప్రీంకోర్టు క్లియర్గా ప్రూవ్ చేసింది. ఇది చాలా మంచి విషయం, మనందరం హర్షించదగాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఈ ఒక్క కారణం చేత ఈ ఎన్ని రోజులైనా బిల్స్ పెట్టుకోవచ్చు అనే ఒక ప్రాపర్ టైం లేదు కాబట్టి, టెంటేటివ్ టైం లేదు కాబట్టి దాన్ని అట్నే తొక్కి పెట్టేసాను అనమాట. సో ఇంకా కొంత నేను చూపిస్తాను ప్రజలారా. లుక్ ఎట్ దిస్. ఇది చూడండి, గెట్ అవుట్ రవి అని చెప్పి ఒక పెద్ద నినాదం నడుస్తుంది. ఈయననే, హీఈస్ ద గాయ్, ఒక్క నిమిషం పెన్ తీసుకుంటాను. యా, సో హీ ఈజ్ ఆర్ఎన్ రవి, రవీంద్ర నారాయణ రవి, మోస్ట్ కాంట్రవర్షియల్ గవర్నర్. అసలు ఇంతటి కాంట్రవర్షియల్ గవర్నరు ఎక్కడ ఉండరు. ఈయనను ఎన్నిసార్లు సుప్రీంకోర్టు తీటినా ఈయనకు సిగ్గనిపించదో నాకు తెలియదు. ఇక ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే ప్రజలారా, బూటా సింగ్ ఒకసారి బీహార్లో గవర్నర్ లాగా ఉన్నప్పుడు ఏం చేసినంటే ప్రెసిడెంట్ రోల్ పెట్టిండు. ప్రెసిడెంట్ రోల్ పెడితే బూటా సింగ్, ఆయన ఒక దళిత బిడ్డ, ఆయన ఏం చేసిండు అంటే అప్పుడు సుప్రీంకోర్టు ఇది ఇచ్చేసింది, నో ఇది చెల్లదు, ఇది తప్పు అని చెప్పంగానే ఆయన ఇమ్మీడియట్గా రిజైన్ చేసిండు. మరి ఈయన ఏం చేసిండు నారాయణ రవి అంటే ఇప్పటిదాకా ఎన్ని అయినాయో ఇప్పుడు చూపిస్తాయి. ఎందుకు ఈయనకి ఈ మాట నేను చెప్తున్నాను అంటే, ఇక చూడండి తమిళియన్స్ ఇప్పుడు ఇదే చెప్పాను కదా మీకు, ఇట్స్ ట్రెండింగ్. గెట్ అవుట్ రవి అనేది బాగా ట్రెండింగ్లోకి వచ్చింది ఇది. ఇంకా నేను మీకు ఆల్రెడీ చెప్పినాను కదా, ఇంకా ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జిలు ఇద్దరు ఇచ్చేసిండ్రు, పార్దివాలా మహాదేవన్, జస్టిస్ పార్దివాలా, జస్టిస్ మహాదేవన్. ఇవి ఇచ్చేసిండ్రు. ఏంటి అంటే విత్ ఇన్ 1 మంతే ఇవి ప్రూవ్ చేయాలి. 1 మంత్ లోపల కనుక మీరు చేయకపోతే మ్యాక్సిమం టైం 3 months ఉంటుంది, ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు రిజెక్ట్ ఇట్.
ఒక్కసారి అసెంట్ చేసినాక అంటే పంపించిన తర్వాత మీ చేతుల్లో ఏం ఉండదు, మ్యాక్సిమం 3 మంత్స్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా దీన్ని కనుక మనం ప్రెసిడెంట్కి కనుక ఇచ్చినట్టయితే అది కూడా మ్యాక్సిమం టైం 3 మంత్సే, అంతకంటే ఎక్కువ టైం లేదు అని చెప్పి కూడా చూపించింది. ఇక మళ్ళీ సేమ్ బిల్ కనుక రీకన్సిడర్ చేసినట్టయితే మ్యాక్సిమం 1 మంతే, అంతకు మించి టైం లేదు. దాన్ని బై డిఫాల్ట్ ఏం చేసిందంటే మన సుప్రీంకోర్టు బై డిఫాల్ట్ 10 బిల్స్ పెండింగ్ ఉంటే ఇన్ని రోజులు మీ దగ్గర ఆపుకున్నందుకు ఆటోమేటికలీ అప్రూవ్డ్ అని చెప్పి చెప్పిండ్రు. ఇక ఈయన చూపిస్తా ఇప్పుడు ప్రజల్లారా, దిస్ గాయ్ ఈజ్ సో నొటోరియస్ ఐ షుడ్ సే. ఈయన డేంజరస్ వ్యక్తినా, మామూలు డేంజరస్ వ్యక్తి కాదు. ఇప్పుడు చూపిస్తా, ఇక్కడ చూద్దాం రండి ప్రజలారా. దిస్ గాయ్ ఈజ్ సో నొటోరియస్. ఈ మాట నేను ఎందుకు చెప్తా ఉన్నాను అంటే ఇది మామూలు జీవి కాదు ఇది. చూడండి, 5 బిగ్ కాంట్రవర్షియల్ యాక్షన్స్ ఆఫ్ తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, రవీంద్ర నారాయణ రవి. ఈ పేరు కూడా మళ్ళీ ఎవరు పెట్టుకోకూడదు పిల్లలకు, ఎందుకంటే ఇది అంత దరిద్రం నేమ్ ఇది. ఇది చూడండి ప్రజలారా, ఇక్కడ ఒక్కసారి ఈ బిల్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత బిల్లు కనుక ఎక్కువ రోజులు పెట్టినట్టయితే ఇది బిల్ ఈజ్ డెడ్ అంట. నువ్వెవరు బై బిల్ ఈజ్ డెడ్ అని చెప్పడానికి? ఒకసారి చట్టం చేసి పంపించిన వాళ్ళు, ఏది నీకు స్టేట్ గవర్నమెంట్ అసెంబ్లీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చట్టం చేసి పంపిస్తే ఆయన దగ్గరనే పెట్టేసుకొని ఆ బిల్లు అప్రూవ్ కాకుండా అట్లా పెట్టేస్తే బిల్ ఈజ్ డెడ్ అంట. ఇది ఏ లెక్క ప్రకారం? సుప్రీంకోర్టు పొట్టు తిట్టింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇగో చూడండి ప్రజలారా, 1 సెకండ్ లెట్ మీ షో యూ. ఇక్కడ సుప్రీంకోర్టు ఇది ఒక పంజాబ్ గవర్నర్ రూలింగ్లో ఇచ్చినప్పుడు ఈ మాట చెప్పింది, పార్లమెంట్ డెమోక్రసీ ఈజ్ డెడ్. ఈయన చెప్పిన మాటకు ఈయన పొట్టు తిట్టి పంపించింది. ఇగో, రిజెక్షన్ బై బిల్ ఆఫ్ ఎ గవర్నర్ డస్ నాట్ మీన్ ఇట్స్ డెత్. ఓకే, సో ఇట్లాంటి బేకార్ పనిని ఈయనను తన్ని తరిమేసింది ఈ టాపిక్ పైన. తర్వాత గివెన్ టు మీ ఐ విల్ నెవర్ క్లియర్ నీట్. ఈయన నీట్ బిల్లు క్లియర్ చేయడంట. అసలు నువ్వెవరు పోయి నీట్ క్లియర్ చేయడానికి ప్రభుత్వం ఒకటి డిసిషన్ తీసుకున్నది. మేము నీట్ తోటి మా రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు మేము కలవము, ఎందుకంటే మాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దానివల్ల ఎగ్జామ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, చాలా ఇబ్బందులు అవుతున్నాయి, మా పిల్లలకు ఎగ్జామ్ కూడా ప్రాపర్గా ఫ్రేమప్ చేయట్లేదని చెప్పి వాళ్ళు టాపిక్ రేజ్ చేసుకొని వాళ్ళు వద్దు అనుకుంటే ఈయనకు బిల్లు పెడితే నేను ఆ బిల్లు ఎప్పటికీ క్లియర్ చేయనంట. నువ్వు ఎవరు అసలు క్లియర్ చేయకపోవడానికి? నీ స్థాయి ఒక గవర్నర్, అర్థమైందా? నువ్వు ఒట్టికి ఒక గవర్నరే, కామన్ మ్యాన్ కూడా కాదు. నువ్వు ఒకటే మాట చెప్తున్నా, ఎందుకంటే ఆ స్టేట్లో పుట్టిన బిడ్డవు నువ్వు కాదు కాబట్టి నీకు ఆ స్థాయి కూడా లేదు, ఆడ ఓటు హక్కు కూడా లేదు. ఒక మాట చెప్పుకోవాలంటే ఓటు హక్కు లేని నీకు ఆడ ఓట్లు వేసుకొని గెలిపించుకున్న ప్రభుత్వానికి సంబంధం ఉన్నది ఎక్కడన్నా? నక్కకు నాగలోకానికి. ఈయన అందరికంటే లాస్ట్ అన్నట్టు, ఆ రాష్ట్రంలో అందరికంటే లాస్ట్ ఎవరంటే ఈ ఆర్ఎన్ రవి, అందరికంటే లాస్ట్. ఓటు హక్కు కూడా లేదు ఆయనకు ఆ రాష్ట్రంలో. అట్లాంటిది ఆయన ఎందుకంటే పెద్ద పీట్లు వేయాలి? ఇక్కడ అయిపోలేదు, ఇంకా చూపిస్తా. ఈయన క్లియర్ చేయడంట. సుప్రీంకోర్టు మళ్ళీ తిట్టి పెట్టింది నేను. తర్వాత మళ్ళీ కొంచెం కిందికి వచ్చేద్దాం ప్రజలారా. ఇగో ఇక్కడ సెంథిల్ బాలాజీ, ఓకే, మళ్ళీ క్విక్ యూటర్న్ తీసుకుంటే ఇక్కడ ఇక సెంథిల్ బాలాజీ అనే అతను ఏమైందంటే నేను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేసిండు. అరెస్ట్ చేయంగానే ఈయన మేఘాల మీద పోయి ఆయనను మినిస్ట్రీ నుంచి సస్పెన్షన్ చేసేసిండు. ఓకే, హీ వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ది డిస్మిస్ ఫ్రమ్ ది గవర్నెన్స్. చూడండి, గవర్నర్ యూనిలాటరల్లీ డిస్మిస్డ్. నువ్వెట్లా తీస్తావు పోయి ఈయన తీయాలంటే ఇప్పుడు నువ్వు అపాయింట్ చేసింది నువ్వా? కాదు కదా, ప్రజలు ఎంచుకున్నారు. ప్రజలు ఎంచుకున్న తర్వాత ముఖ్యమంత్రి, చీఫ్ మినిస్టర్ ఆయనకు పొజిషన్ ఇచ్చాడు, నువ్వు ఇయ్యలేదు కదా. మరి చేస్తే ప్రజలు చేయాలి, లేకుంటే చేస్తే ముఖ్యమంత్రి చేయాలి. నువ్వెవడు పోయి నాకు అర్థం కాదు. కనుక మళ్ళీ ఇక్కడ ఏం చేసిండంటే ఇక్కడ ఒకటి చూపిస్తుంది చూడండి. తర్వాత దీన్ని కొంచెం ఇమ్మీడియట్గా బ్యాక్ ట్రాక్ చేసుకొని అటార్నీ జనరల్ ఆనరబుల్ యూనియన్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ చెప్పింది నాకు అటార్నీ జనరల్ ఒపీనియన్ తీసుకోమనంటే ఇప్పటిదాకా ఈ అటార్నీ జనరల్ ఒపీనియన్ తీసుకోలేదు. ఇప్పటిదాకా అటార్నీ జనరల్ ఒపీనియన్ తీసుకోలేదేనా? అంటే వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు భారతదేశాన్ని? నాకు అర్థం కాదు. ఈ ఆర్ఎస్ఎస్ బ్యాచ్, ఈ బీజేపీ బ్యాచ్ ఏం చేద్దాం అనుకుంటుంది? ఇప్పుడు దీన్ని అన్నందుకు ఇక జనాలు ట్రోల్ చేస్తూ ఉంటారు. అరే భయ్, నా మీద ఎందుకు ట్రోల్ చేస్తారు? మీరు ట్రోల్ చేసే కదా అంటే అసలు ఎక్కడ న్యాయమో ఎక్కడ నష్టం ఉందో దాని మీద ట్రోల్ చేసుకోండి. ఊరికే ఇంట్లో బట్టి తిడుతూ ఉంటారు బుర్ర తక్కువ వేదవల్లాగా. ఇంకా చూపిస్తా, ఇది ప్రజలకు సంబంధించింది. ఏమన్నా మా ఇంటి పంచాయతా, మీ ఇంటి పంచాయతా, లేకుంటే మన ఇద్దరు గెట్టి పంచాయతా? ఇదేమన్నా కాదు కదా. తర్వాత చూడండి, రిఫ్యూజల్ టు రీఇండక్ట్ పొన్మేడి. ఈయనను క్యాబినెట్లోకి తీసుకోవడానికి మళ్ళీ ప్రాబ్లం పెట్టింది. మళ్ళీ ప్రాబ్లం పెడితే సుప్రీంకోర్టు
మళ్ళీ తిట్టింది ఈయనను. పొద్దస్తమానం ఈయన పనల్లా తిట్టుబడుకుంటూ కూర్చుండు అన్నట్టు. అంటే ఇది ఈయనే చేస్తుండా అంటే ప్రజలారా ఆలోచించండి. ఐ డోంట్ థింక్ సో హీ అలోన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. ద హోల్ బీజేపీ క్యాడర్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. బీజేపీ హైకమాండ్ మొత్తం అసలు నువ్వు ఇట్లా చెయ్యి అంటే ఇట్లా చేస్తుంటాడు ఆయన. లేకుంటే ఎందుకు చేస్తాడంటే అట్లా? మనిషి అంటే కాస్త కోస్తో సిగ్గుమానం ఉండాలి. ఈయనకి ఏది లేదు, ఏది లేదు. ప్రజలు ఏం చెప్పుకుంటుంటే దానికి అడ్డం పోవాలి. ముఖ్యమంత్రి ఏం చెప్పుకుంటామంటే దానికి అడ్డం పోవాలి. అదేమన్నా ఈయన చేతులలో ఉన్న పని అంటే ఈయన చేతులలో ఎంతో కొంత ఉన్నది కాబట్టి దాన్ని ఆపుకుంటూ కూర్చున్నాడు. కానీ ఇవాళ సుప్రీంకోర్టు ఒక బ్రహ్మాండమైన అస్త్రం పంపించింది ఆయన. ఇది బ్రహ్మాస్త్రం. ఏ గవర్నర్ మీదకైనా ఒకటే బ్రహ్మాస్త్రం వేసింది. స్టేట్స్ పవర్ కాపాడుకోవడానికి ఇట్లాంటి నాన్సెన్స్ గవర్నర్ల నుంచి తొక్కేయడానికి అని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం ఏంటంటే వితిన్ 1 మంత్లో అయితే అప్రూవల్, వితిన్ 3 మంత్స్ మ్యాక్సిమం టు రిజెక్ట్, నథింగ్ మోర్ దెన్ దాట్. రెండోసారి సేమ్ బిల్ పంపిస్తే 100% యాక్సెప్టెన్స్. దేర్ ఈజ్ నో సెకండ్ థాట్ ఆన్ దాట్, రైట్? ఇంకా కొంచెం చూపిస్తాను ప్రజలారా. అయితే ఒక వ్యక్తి ఏం చేసినంటే ఈ రాజ్భవన్ దగ్గర పెట్రోల్ బాంబు పెట్టాడు. పెట్రోల్ బాంబు పెడితే ఈయన పేరు వినోద్ అన్నమాట. ఈయన ఒక బేకార్ క్యాండిడేట్, ఎవరో ఇంకా ఉగ్రవాది అనుకోవచ్చు మనము. ఈయన ఒక హిస్టరీ ఉంది. కురుక్క వినోద్ అని ఉన్నాడు అనమాట. ఈయన కురుక్క వినోద్, ఇక్కడ చూపిస్తే చూడండి. కురుక్క వినోద్ ఈయన పెట్రోల్ బాంబు వేసాడు అక్కడ రాజ్భవన్ దగ్గర. అయితే అప్పుడు గవర్నర్ ఈయన ఏం చేసినట్టు, గవర్నర్ నా మీద మస్తు మంది కలిపి అటాక్ చేసిండ్రు అనే టైప్లో అయితే ఎన్ఐఏ వాళ్ళు ఏం చేసినంటే, ఎన్ఐఏ వచ్చింది అక్కడికి. ఎన్ఐఏ వచ్చి చూడండి ప్రజలు, ఇక్కడ నోట్స్లో కూడా ఉంది ఎన్ఐఏ ప్రోబ్. చూసిన కదా, ఎన్ఐఏ ప్రోబ్ ఇంటూ పెట్రోల్ బాంబ్ అటాక్. అయితే అప్పుడు చూస్తే ఏమైందంటే, ఇట్ కేమ్ అవుట్ ఇన్ టు సచ్ ఏ పిక్చర్ ఆఫ్ లైక్ ఓపెన్నెస్. ఏమైంది అంటే ఆ రోజు ఏం లేదు, ఆయన ఒక్కడే చేసిండు ఆ పిచ్చి పని అని చెప్పి ప్రూవ్ అయింది. అంటే వీళ్ళు ఏం చేద్దాం అనుకున్నారంటే గవర్నెన్స్ని టార్నిష్ చేద్దాం అనుకున్నారు. ముఖ్యమంత్రిని టార్నిష్ చేద్దాం అనుకున్నారు, రైట్? తర్వాత మీకు కొంత కిందికి పోయి చూపిస్తాను చూడండి. ఇది చూడండి ప్రజలారా, ఈయన ఆపిన బిల్స్ ఇగో ఈయనే రవీంద్ర నారాయణ రవి. ఓకే, ఈ మనిషి ఇగో ఏ బిల్స్ ఆపినో చూడండి. యూనివర్సిటీ అమెండ్మెంట్ బిల్స్, ఫిషరీస్ యూనివర్సిటీది, వెటర్నరీ యూనివర్సిటీది, తమిళనాడు లా యూనివర్సిటీది, మెడికల్ యూనివర్సిటీది, ఎంజిఆర్ మెడికల్ యూనివర్సిటీ చెన్నైది, అగ్రికల్చర్ యూనివర్సిటీది. ఈయన ఆపిన చూడండి, ఈయన ఆపిన అన్ని ఎడ్యుకేషనల్ బిల్స్, ఇవన్నీ ఎడ్యుకేషనల్ బిల్సే. ఈయనకి ఏమండి దయ్యం పట్టిందా? నాకు అర్థం కాదు. దయ్యం పట్టింది వ్యక్తికి ఇట్లాంటివన్నీ ఆపడానికి. సో ప్రజలారా, మనం ఎంచుకున్న గవర్నమెంట్కి మనం బలం ఇవ్వాలి ఎప్పటికి కూడా. ఎందుకు అంటే ఇది ఏ రాష్ట్రం కన్నా జరగవచ్చు. మనం ఎంచుకున్న టాపిక్స్ ఏవన్నీ ఉంటాయి, మన ప్రభుత్వం ఉంటుంది, మనం ఎంచుకున్న ప్రభుత్వం ఉంటుంది. అంతేగాని మన మీద పెత్తనానికి ఆ గవర్నర్ పనికి రాడు. ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. ఆయనకు రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తిని జస్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీ లాగా తీసుకొచ్చి పెట్టేదే తప్ప అంతకుమించి విషయం లేదు ఆయనకు. కనీసం ఆ రాష్ట్ర వ్యక్తి కూడా అయి ఉండడు. కనీసం ఆ రాష్ట్ర వ్యక్తి కాదు కాబట్టి కనీసం ఓటు హక్కు కూడా లేదు ఆ రాష్ట్రంలో ఆయనకు. అట్లాంటి వ్యక్తుల్ని మన తల మీద ఎక్కించుకొని కూర్చోబెడతామా? ఇది చెప్పండి, ఒకసారి ఆలోచించండి మీరు అందరు కూడా. ఓకే, సరే, ఇందులో నేను కొంత రఫ్ లాంగ్వేజ్ యూజ్ చేసిన, ఐ అపాలజైజ్ ఫర్ దాట్. బట్ ఏంటంటే ప్రజలే గొప్ప, ప్రజాస్వామ్యంలో ప్రజలే గొప్ప. ఏ అధికారి, ఏ ముఖ్యమంత్రి ఎవ్వరు కాదు. మనం ఎవరిని ఎంచుకుంటే వాళ్ళే మన ముఖ్యమంత్రులు, వాళ్ళే పెద్దవాళ్ళు. అంతేగాని గవర్నర్ మాత్రం కాదు, రైట్? సో ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.